హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఆలుగడ్డ చిప్స్ పెట్టేసుకుందామండి. బయట కొనుక్కునే బదులు మనం ఇలా చిప్స్ పెట్టుకుంటే సంవత్సరం పాటు నిలువ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇవి ఉగాదికి ముందే పెట్టేశాను సమ్మర్లో. కాకపోతే వీడియో అనేది డిలే అయిందండి. లెట్స్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఆలుగడ్డలు అయితే ఇక్కడ చిప్స్కి ఉండే ఆలుగడ్డలే తీసుకోవాలి. చిప్స్ ఆలుగడ్డలు ఒక టబ్లో వాటర్ వేసుకొని ఆలుగడ్డలకి మట్టి ఉంటే శుభ్రంగా కడుక్కోవాలండి. అందులో వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టేసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకొని పక్కకు ఒక బేసన్ గిన్నెలో పెట్టేసుకుందాం. అవి ఒక పెద్ద బేసన్ గిన్నె కానీ బగోని కానీ మీ ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే అది తీసేసుకోవాలండి. నా దగ్గర అయితే జబ్బ గిన్నె ఉంది, తీసుకున్నాను. దాంట్లోకి ఆలుగడ్డ నల్లగా కాకుండా వాటర్లో సాల్ట్ వేసుకుంటున్నాను. నేనైతే కల్లుప్పు వేసుకుంటున్నాను. కంపల్సరీ వేసుకోవాలండి నీళ్ళల్లో, లేకపోతే ఆలుగడ్డ అనేది నల్లబడుతుంది. ఇలా ఉప్పేసి కలుపుకోండి, లేకపోతే అదే కరిగిపోతుంది. ఇది కరిగే వరకు మనము ఆలుగడ్డను అయితే పొట్టు తీసి ఆలుగడ్డని శుభ్రంగా కడుక్కొని ఇలా పెద్ద సైజు ఉన్న ఆలుగడ్డలు తీసుకోవాలి. ఈజీగా ఉంటాయి పీల్ తీసుకోవడానికి. ఇలా పీల్ తీసేసుకోవాలి. పొట్టునైతే ఇలా తీసేసుకొని తీసుకోకుండా పర్వాలేదండి. మంచిగా నీట్గా ఉన్న గడ్డ అయితే కడుక్కొని అలా కూడా వేసుకోవచ్చు. ఇష్టం ఉంటే ఇలా పొట్టు కూడా తీసుకోవచ్చు. నేనైతే పొట్టు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఉప్పు వేసిన వాటర్లో వేసేసుకుందాం. మిగతా అన్నీ కూడా ఇలానే పీల్ అయితే తీసేసుకుందాము. పొట్టు అయితే తీసేసుకుందాం పీలర్ తోటి. పొట్టు తీసుకున్న ఆలుని చిప్స్ లాగా కట్ చేసేసుకుందామండి. ఇలానే కట్ చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో సన్నగా ఉంటుంది, కొద్దిగా లావుగా ఉంటాయి చిప్స్. మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న చిప్స్ని అయితే మనము వాటర్లో వేసేసుకోవాలండి. కట్ చేసుకోగానే వాటర్లో వేసుకోవాలి, సాల్ట్ వేసిన వాటర్లో, లేకపోతే నల్లగా అవుతాయి. మిగతావన్నీ కూడా అలాగే చిప్స్లా కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని బగోన్లో వాటర్ వేసుకున్నానండి. హాఫ్ వరకు వాటర్ వేసుకున్నాను. చిప్స్ అనేటివి మునిగే వరకు వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేడి అయ్యే వరకు, మసలే వరకు క్యాప్ వేసుకుంటా. 2 మినిట్స్ పాటు వేడి అవుతాయి, తర్వాత చూద్దామండి. నీళ్ళైతే వేడవుతున్నాయండి. ఇప్పుడు దొడ్డుప్పు వేసుకుందాము. దీంట్లోకి చిప్స్కి సరిపడంత దొడ్డుప్పు అయితే వేసుకోవాలి. మీ రుచికి సరిపడినంత వేసుకోండి. నేనైతే ఇక్కడ 2 కిలోలన్నరకి ఇంత దొడ్డుప్పు అయితే వేస్తున్నాను. సరిపోకపోతే వేసుకోవచ్చు మళ్ళీ చూసి. దొడ్డుప్పు వేసుకున్నాం కదా, నీళ్ళలో కరుగుతుంది. కొద్దిగంత వంట సోడాని వేసుకుంటున్నాను. వంట సోడా వేసుకోవడం వల్ల చిప్స్ అనేటివి గుల్లగా వస్తాయి, తెల్లగా ఉంటాయి, నల్లగా ఉండవు. వంట సోడా వేయకపోతే నల్లగా అవుతాయి, ఎర్రగా అవుతాయి చిప్స్ అనేటివి. ఇలా వేయడం వల్ల చిప్స్ అనేటివి తెల్లగా క్రిస్పీగా వస్తాయి. నీళ్ళైతే మసులుతున్నాయండి. ఇలా వాటర్లో నుండి చిప్స్ని అయితే తీసేసుకోవాలండి. ముందుగా తీసి పెట్టుకోవద్దు, నల్లగా అవుతాయి. నీళ్ళల్లో ఉన్నప్పుడు, నీళ్ళు మసలేటప్పుడు మాత్రమే ఇలా వేసేటప్పుడు తీసి నీళ్ళనన్నీ వడగట్టుకోవాలి. ఇప్పుడు మసులుతున్న నీళ్ళలో ఇవి చిప్స్ అనేటివి వేసుకుందాము. జాగ్రత్తగా వేసుకోండి చూసి. వాటర్ పైకి పడకుండా జాగ్రత్తగా చిన్నగా వేసుకోవాలి. స్టవ్ని చిన్నగా పెట్టేసుకొని వేసుకోవాలి. మసులుతునేటప్పుడు అలానే వేసుకోవద్దు, చిల్లుతుంది. ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టేసుకొని ఇలా వేసుకోవాలి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి చిప్స్ అనేటివి. చిప్స్ ఇలా వేసాక కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్నాక 2 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి. ఓకే అండి, ఉడికాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కావాలంటే ఇలా టెస్ట్ కూడా చేసుకోవచ్చు. కొద్దిగా ఉడకనట్టు ఇట్లా ఉడికితే చాలండి. ఓకే, ఇప్పుడైతే ఉడికాయి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ జాలి గిన్నెలోకి నీళ్ళు లేకుండా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే, ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాం. వేడి నీళ్ళలో నుండి ఇలా తీసేసి ఇలా చిల్లుల గిన్నెలోకి వేసుకుంటున్నాను. నీళ్ళన్నీ వడగట్టుకుందామనేసి. నీళ్ళుంటే
సరిగ్గా విడివిడిగా రావు, చల్లగా కూడా కావు. అందుకని ఇలా వేసుకుంటే చల్లగా కూడా అవుతాయి, ఎండబెట్టడానికి ఈజీగా ఉంటాయి. నీళ్ళన్నీ పోయాక ఎండబెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఎండలోనే మనం ఒక క్లాత్ పరిచేసి ఇట్లాంటి సంచులు ఉన్నా సరే పెట్టేసుకోవాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే పెట్టేసుకోవాలి, లేకపోతే చల్లగా అయితే ఒకదానికొకటి అంటుకుంటాయండి. ఎండలో పెడితే పర్ఫెక్ట్‌గా తెల్లగా వస్తాయి. అదే నీడ ఉంటే కొద్దిగా నలుపుగా వస్తాయి, కలర్ చేంజ్ అయితాయి. ఇలా ఎండ ఉన్న ప్రదేశంలో పెట్టేసుకుంటే ఒక 2 అవర్స్‌లో ఎండిపోతాయండి. నెక్స్ట్ డే కూడా ఎండబెట్టుకోవాలండి. నాకైతే సమ్మర్‌లో కాబట్టి 2 డేస్‌లో ఎండిపోయాయి. ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ, ఒక కంటైనర్‌లో గానీ ఉంచుకుంటే ఒక సంవత్సరం పాటు నిలువుంటుంది. ఇవి చాలా క్రిస్పీగా గుల్లగా వచ్చాయండి నాకైతే. ఇప్పుడు వీటిని సాయంత్రమైనా నెక్స్ట్ డే అయినా వేయించుకోవచ్చు. ఇలా నాకైతే మంచిగా వచ్చాయండి వేయించుకుంటే. సాల్ట్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోయింది. సూపర్‌గా వచ్చాయండి. ఇలా చేసుకుంటే పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్‌లోకైనా, నెక్స్ట్ డే బాక్స్‌లోకైనా పనికొస్తాయి. ఇలా చేసుకుంటే సంవత్సరం పాటు నిలువుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. లైక్, షేర్ అండ్ కమెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా పర్ఫెక్ట్‌గా వచ్చాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి.